అధికార ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి భయపడి ప్రత్యేక హోదా గురించి అడగడం మానేశాయని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. హోదా విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచిన ఎంపీలను చూస్తే కేంద్రం ముందు మెడలు వంచినటువంటి ఎంపీలను చూస్తే సిగ్గేస్తుందంటున్న లక్ష్మీనారాయణతో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెర ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇది మళ్ళీ ఉద్యమంగా జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేక హోదా మీద ప్రధానంగా కేంద్రీకరించి ఎన్నికల ముందు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దశలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, ప్రధానంగా జై భారత్ పార్టీ ప్రస్తుతం ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపుగా 10 ఏళ్ల కాలం పూర్తయింది రాష్ట్ర విభజన జరిగి. ఇప్పుడు ఈ దశలో ఉద్యమం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఈ రాష్ట్రానికి? ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నిటినీ కూడా కేంద్రానికి భయపడి ఈ ప్రత్యేక హోదాని తీసుకురావడానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. మొదట 14 నుంచి 19 వరకు చూసుకుంటే హోదా ప్యాకేజీ మళ్ళా హోదా, తర్వాత చూసుకుంటే 25 మంది ఎంపీలను ఇస్తే మెడల్ వంచి తీసుకొస్తాం, అవ్వలేదు. 22 మంది ఎంపీలు ఇచ్చినా కూడా ఎవరి మెడల్ను వంచలేదు. మళ్ళా ఇప్పుడు 10 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. ఈ ఉద్యమాన్ని 10 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకువెళుతోంది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షత. కాబట్టి కొత్తగా మా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన తర్వాత వారు కూడా పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం, అన్ని పార్టీలు వచ్చి ఇందులో కృషి చేయాలని చెప్పినప్పుడు మేము వస్తామని చెప్పి వారితో పాటు నడుస్తూ ఈ ప్రత్యేక హోదాని ఒక ఎన్నికల హామీ కాకుండా ఇది ఎన్నికల ముందే మనం సాధించుకోగలగాలి అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశం. అందుకని నిన్న పార్లమెంటు సభ్యులందరికీ మేము చెప్పాం, ఈ బడ్జెట్ను స్తంభింపజేయండి, ఈ బడ్జెట్ పాస్ కాకుండా చూడండి. మీ దగ్గర ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, మిగతా వాళ్ళ యొక్క బహుమతిని కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ను కనుక ఆపగలిగితే కేంద్ర ప్రభుత్వం రిజైన్ చేయాల్సి వస్తుంది. దానికి మనం ప్రత్యేక హోదా ఇవ్వండి అని డిమాండ్ చేయగలగాలి. ఇంతకు ముందు కూడా 4 సార్లు అవకాశం వచ్చింది మనకు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, తర్వాత వచ్చేసి ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు. ఈ 4 సందర్భాల్లో రాజ్యసభలో ఈ పార్టీకి బహుమతి లేదు. ఆ సమయంలో మీరు ఎందుకు అడగలేదని ఈ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. సో వాటందరినీ అంటే ప్రజల్లో ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఒకవైపు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తుంది, మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాకు 25 మంది ఎంపీలను ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తాం. ఏంటి అసలు ఈ పరిస్థితులు, ఈ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న పరిస్థితుల వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్, అసలు ప్రత్యేక హోదా వస్తుందా రాదా అని, అది సాధ్యమయ్యేది అనుకుంటున్నాం. ముగిసిన ఇది అని ప్రజల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ పార్టీలని కేంద్రంతో పోరాడండి. మీకు ఈ విధమైన సీట్లు ఇచ్చినప్పుడు అందరూ కలవండి. జల్లికట్టు లాంటి దాన్ని తమిళనాడు ప్రజలంతా కలిసి సాధించుకున్నారు. 3 వ్యవసాయ చట్టాలను రైతులు ఢిల్లీలో కూర్చొని వాటిని వెనక్కి తీసుకునేటట్టు చేశారు. మీరెందుకు చేయరు? ఇప్పుడు చేయండి. ఈ బడ్జెట్ను ఆపండి. నిన్న ముఖ్యమంత్రి గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుల గారికి మేము ట్వీట్ చేశాం, ఈసారి ఉపయోగించుకొని మీరు బడ్జెట్ను ఆపగలగండి. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో చూద్దాం. ఎందుకంటే మన నాయకుల్లో అది కేవలం ఎలక్షన్ను ఇష్యూగా చేసి ప్రజలను ఏ విధంగా తప్పుదారి పట్టిస్తామన్న దీంట్లో వాళ్ళంతా సిద్ధహస్తులు. కాబట్టి ప్రజలను మేల్కొల్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళు, మేధావులు, మీడియా, మీరు కూడా ముందుకు గనక రాగలిగితే ప్రత్యేక హోదాని మళ్ళా ఒక ఉద్యమంగా తీసుకురావాలన్నది ఈ సంకల్పం. ఈ 7వ తారీఖున మేమందరం కూడా ఢిల్లీలో జంతర్ మంతర్లో వెళ్ళి ఒకరోజు నిరసన దీక్ష, తర్వాత 9వ తారీఖున ఒక సెమినార్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. యువతరానికి మీ ద్వారా చేస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి గారికి ఒక ట్వీట్ చేయండి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. మీరు పార్లమెంటు సాక్షిగా చెప్పారు, మీరు రామరాజ్యం అని మాట్లాడుతున్నారు. రామరాజ్యంలో ప్రధానమైనది ఏంటంటే ఇచ్చిన మాట తప్పకపోవడం రామరాజ్యం. కాబట్టి రాముడి మందిరాన్ని మనం పెట్టుకున్నాము, బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు దేశంలో కావాల్సింది రామరాజ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు, ఆ రామరాజ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని ప్రధానమంత్రి గారిని మేమందరం కూడా అడుగుతున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలంతా కూడా కలిసి ముందుకు రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోని పక్షంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు లేదు. నిరుద్యోగులు వాళ్ళంతా కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి. ఇందుకోసం జై భారత్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో